జగన్మోహన్ రెడ్డి ఈ పేరు చెప్తే అందరికీ ఒక పెద్ద వ్యూహకర్త, పెద్ద నిరంకుశవాది, అడ్మినిస్ట్రేషన్ లో కాకలు తిరిగిన వాడినే మడక పెట్టేసినటువంటి లీడర్ గుర్తొస్తాడు. కొంతమంది అయితే గుండెలు తట్టుకుని గుండెలు చింపుకొని అసలు మా ఇంత నాయకుడు లేడని చాలా మంది చెప్పుకుంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి ఎలా ఎదిగారంటే ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో ఎదురు దెబ్బలు తిని ముందుకు వెళ్ళారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికలు చాలా కష్టపడినప్పటికీ చాలా సునాయాసమైనటువంటి విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికలు అంత సునాయాసంగా విజయం దక్కించవు. అందుకే జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఆ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎలా దెబ్బ కొట్టాలి. పవన్ కళ్యాణ్ దెబ్బ కొడితే ఆ ఓట్ బ్యాంకు తన వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా కాపు ఓట్ బ్యాంక్ ని మళ్ళీ వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే వ్యూహంతో ముందుకు వెళ్తారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తోట చంద్రశేఖర్ని, కాపు సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా చేసింది ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు ప్రభుత్వాన్ని పొగుడుతూ. అందులో ఒక భాగంగానే కాపులకి ఏదోటి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని హరిరామ్ జోగితో ఒక అధ్యక్ష కార్యక్రమాన్ని చేపట్టించారు. అందులో ఒక భాగంగానే కాపు లీడర్స్ తో ఎంతో మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల కోసం అద్భుతంగా పనిచేస్తుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిజంగా ఇవన్నీ నిజమైతే బీఆర్ఎస్ పార్టీ వెనక అధ్యక్షుని వేసే వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే, అలాగే ముద్రగడ పద్మనాభం లేఖ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్లయితే, హరిరామ జోగయ్య దీక్ష వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహకర్తే. జస్ట్ థింక్ ఇట్. Please subscribe our channel.